హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇన్ఫినిక్స్ కంపెనీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్డి 2021 అనే ఒక బడ్జెట్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, దీని బాక్స్లో మనకి ఏమేమి వస్తాయి, దీని డిజైన్ ఎలా ఉంటుంది, దీంట్లో కెమెరా ఎలా ఉంటుంది, దీంట్లో యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇందులో మనకి ఒకే ఒక్క వేరియంట్ తీసుకొస్తున్నారు. 2GB ప్లస్ 32GB వేరియంట్ ప్రైస్ 5,999 రూపాయలు, అంటే 6,000 రూపాయలు పెట్టిపోతున్నారు. ఇది ఈరోజు నుంచి మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా రానుంది. 6,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ముందైతే మనం బాక్స్ మీద ఏముంది, అలాగే బాక్స్ లోపల ఏముందో తెలుసుకుందాం. బాక్స్ పైన మనకి ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్డి 2021 అని రాస్తుంది. అలాగే ఈ ఫోన్కి సంబంధించిన ఒక ప్రింట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. అలాగే డీటెయిల్స్ ఆడియో సపోర్ట్ చేస్తున్నాను ఉంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 2GB ర్యామ్ ఉంటుంది, 32GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. సైడ్కి ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్డి అని ఉంది. బ్యాక్ సైడ్ ఈ ఫోన్కి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడవచ్చు, దీంట్లో 6.1 ఇంచెస్ హెచ్డి డిస్ప్లే, 5000 mAh బ్యాటరీ, అలాగే బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే ఫింగర్ ప్రింట్ ప్లస్ ఫేస్ అన్లాక్, డిటిఎస్ ఆడియో, అలాగే మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. అండ్ బాక్స్ మీద మాత్రం 8,000 రూపాయలు ఉంది, కానీ ఇది మన ఇండియాలో మాత్రం 6,000 రూపాయలకి రానుంది. అండ్ ఇక్కడ సార్ వాల్యూస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సార్ వాల్యూ మనకి హెడ్కి 0.527 వాట్స్ పర్ కేజీ ఉంది, అలాగే బాడీకి 1.2 వాట్స్ పర్ కేజీ ఉంది. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మనకి 1.6 కంటే బిలో ఉండాలి. సో వీళ్ళు యాజ్ పర్ ది స్టాండర్డ్సే మెయింటైన్ చేశారు. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి దీని లోపల మనకి ఏముంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మనకి ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్డి 2021కి సంబంధించిన ఫోన్ కనిపిస్తుంది. ఇది మనకి బ్లూ కలరు, ఇంకా దీంట్లో ఇంకొక కలర్ కూడా అవైలబుల్గా ఉన్నట్టుంది. సో ప్రజెంట్గా అయితే మనం ఫోన్ పక్కకు పెడదాం. అండ్ లోపల ఇంకా ఏముందో చూద్దాం. మనకి లోపల ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. ఇది మనకి మైక్రో యూఎస్బీ కేబుల్. ఇది ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ కాబట్టి వీళ్ళు దీంట్లో మైక్రో యూఎస్బీ కేబుల్ని యూజ్ చేశారు. టైప్ సి కేబుల్ అయితే కాదు. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది మైక్రో యూఎస్బీ కేబుల్ అన్నట్టు. అలాగే ఒక 5 వాట్స్ ఛార్జర్ అయితే ఇచ్చారు. ఇది 10 వాట్స్ ఛార్జర్ కూడా కాదు, జస్ట్ 5 వాట్స్ ఛార్జర్ మాత్రమే. సో మీరు మ్యాక్సిమం దీంతో ఛార్జింగ్ చేసుకోవాలి. 5000 mAhని ఛార్జ్ చేయాలంటే మినిమం ఒక 3 అవర్స్ వరకు టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ కాబట్టి. అలాగే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీంట్లో మనకి స్టిల్ వీళ్ళు ఒక మంచి కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది మనకి రబ్బర్ కేస్ కాదు, ప్లాస్టిక్ కేసు. సో ఇది మీకు కొంచెం హార్డ్ కేస్ లాగా ఉంటుంది. బాగానే ఉంది, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ మీకు ఇది యూజ్ అవుతుంది కూడా జనరల్గా. అండ్ లోపల మనకు ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది, అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ అలాంటివి ఉన్నాయి. అలాగే ఒక రెగ్యులర్ ఒక కవర్ స్టైల్లో ఉండే ఒక స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో వీళ్ళైతే ప్రతి ఫోన్ కూడా ఇలాంటిది ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. సో ఇవన్నీ మనం పక్క పెట్టేద్దాం. మేజర్గా ఫోన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫోన్కి పైన ఒక చిన్న పేపర్ స్టిక్కర్ అయితే వీళ్ళు అంటించారు. దీని మీద మనకి ఈ ఫోన్కి ఉండే స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ప్రింట్ చేసి ఇచ్చారు. సో దీన్ని మనం ప్రజెంట్గా రిమూవ్ చేద్దాం. అలాగే బ్యాక్ సైడ్ మాత్రం ఎలాంటి స్టిక్కర్స్ అయితే ఏమీ లేవు. సో ఫోన్ చూడటానికి ఇలా ఉంటుంది అల్టిమేట్గా. ఇది మనకి బ్లూ కలర్లో ఉంటుంది. అండ్ మనకి ఒక వి షేప్ డిజైన్ అయితే కనిపిస్తుంది. గ్రేడెంట్ ఫినిషింగ్ అయితే మనకి అర్థమవుతుంది. బ్యాక్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ బడ్జెట్లో ఉండే ఫోన్స్కి మనకి జనరల్గా బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదు, ఓన్లీ ఫేస్ అన్లాక్ మాత్రమే ఉంటుంది. కానీ దీంట్లో మాత్రం వీళ్ళు ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని కూడా యూజ్ చేస్తారు. ఇది ఒక మంచి పాయింట్ అనే చెప్పాలి. అండ్ బ్యాక్ సైడ్ ఇక దీనికి సంబంధించిన డిజైన్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ కనిపిస్తుంది, స్మార్ట్ అని కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఒక స్పీకర్ కనిపిస్తుంది, ఫింగర్ ప్రింట్ సెన్సారు, ఇన్ఫినిక్స్ బ్రాండింగ్, అలాగే ఒక సింగిల్ కెమెరా విత్ డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్, అలాగే పైన మనకి 3.5 హెడ్ ఫోన్ జాకు, బోటంలో మైక్రో యూఎస్బీ పోర్టు, అలాగే మెయిన్ మైక్రోఫోన్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ మాత్రం ఏమీ లేవు, మనకి సిమ్ ట్రే అయితే దీనికి లేదు. అలాగే రైట్ సైడ్ మాత్రం మనకి వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి, అలాగే పవర్ బటన్ కూడా ఉంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఫోన్లో మనకి సిమ్ ట్రే ఉండదు. మనం ఇంతకుముందు ఓల్డ్ స్టైల్లో మనం బ్యాక్ ప్యానల్ని రిమూవ్ చేసేవాళ్ళం కదా, ఆ స్టైల్లో మనం దీన్ని బ్యాక్ ప్యానల్ని రిమూవ్ చేయాలి. ఇక్కడ సింపుల్గా ఒక చిన్న గ్రిప్ ఉంటుంది, ఆ గ్రిప్ని ఇలా ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ ప్యానల్ అనేది మనకి ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా, సో బ్యాక్ సైడ్ ప్యానల్ ఇది. అండ్ ఇక్కడ మనకి సిమ్కి సంబంధించిన స్లాట్స్ అయితే కనిపిస్తున్నాయి. 2 సిమ్ కార్డులు, అలాగే ఎస్డి కార్డు కూడా దీంట్లో సపరేట్గా పెట్టుకోవచ్చు. 256GB వరకు మీరు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన బాడీ కనిపిస్తుంది, బ్యాటరీ సీల్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ మీరు బ్యాటరీ ఖరాబ్ అయితే ఇక్కడ నుంచి రీప్లేస్ ఈజీగానే చేసుకోవచ్చు. అండ్ మనకి పాత స్టైల్ ఉండేది కదా, అలా ఉంది. క్లోజ్ స్టైల్లో కాదు, ఓపెన్గా వెళ్ళి ఇచ్చేసారు. చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక డిజైన్ అయితే మనం చూస్తున్నాం. సో ఇది ఈ ఫోన్కి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ. ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్డి 2021లో మనకి 6.1 ఇంచెస్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేని యూజ్ చేశారు. అంటే దీంట్లో మనకి 720x1560 పిక్సెల్స్ అయితే ఉంటాయి. దీంట్లో వాడిన ప్రాసెస్ మనకి మీడియాటెక్ హీలియో A20 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది ఒక 12 నానోమీటర్ ప్రాసెస్ మీద బిల్డ్ అయిన క్వాడ్ కోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 1.8 GHz స్పీడ్ అయితే ఉంటుంది. దీంట్లో 2GB ర్యామ్ ఉంటుంది, అలాగే 32GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. సపరేట్ SD కార్డ్ స్లాట్ ఉంటుంది. 256GB వరకు మీరు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మనకి సింగిల్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ కెమెరా, అపర్చర్ f2.0 ఉంటుంది. మ్యాక్సిమం వీడియో రిజల్యూషన్ మనకి 1080 వరకు మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ మనకి 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీని అపర్చర్ f2.0 ఉంటుంది. దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. Android 10 Go ఎడిషన్ మీద ఇది రన్ అవుతుంది. అలాగే వీళ్ళ కస్టమ్ స్కిన్ XOS 6.2తో ఇది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. ఇది మనకి మైక్రో USB పోర్ట్తో వస్తుంది. బ్యాక్ సైడ్ రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఫేస్ అన్లాక్ సపోర్ట్ చేస్తుంది. అలాగే DTS ఆడియో కూడా దీంట్లో సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్డి 2021కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉందనేది చూద్దాం. ఇది డిఫాల్ట్గా మనకి Android 10 Go ప్లాట్ఫామ్తో అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే వీళ్ళ కస్టమ్ స్కిన్ XOSతో ఇది మనకి వస్తుంది. అన్ని యాప్స్ కూడా ఇలా మనకి హోమ్ స్క్రీన్ మీద అరేంజ్ చేసి ఉంటాయి. అలాగే దీంట్లో మనకి డిఫాల్ట్గా ఒక యాప్ డ్రాయర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ వీళ్ళ XOS లాంచర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కస్టమైజ్ చేసి ఉంటుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసి కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది XOS లాంచరు. అండ్ ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీంట్లో మనకి కొన్ని బ్లోట్వేర్ యాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. లైక్ మీకు బూమ్ ప్లే కావచ్చు, అలాగే ఇక్కడ ఒక కార్ రేసింగ్ గేమ్ ఉంది, అలాగే ఫేస్బుక్ ఉంది, అలాగే కిందికి వస్తే యో పార్టీ అని ఇలాంటి కొన్ని యాప్స్ అయితే వీళ్ళు డిఫాల్ట్గా తీసుకొచ్చారు. ఒకసారి ట్రై చేద్దాం మనం ఇవి అన్ఇన్స్టాల్ అవుతున్నాయో లేదనేది. ఇక్కడ నేను ఫేస్బుక్ ట్రై చేస్తున్నాను, ఓకే కొట్టాను, ఫేస్బుక్ అయితే అన్ఇన్స్టాల్ అయితే అయిపోయింది. సో ఇలా మీరు బ్లోట్వేర్ యాప్స్ని అయితే మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు మీకు నచ్చకపోతే. ఎందుకంటే ఇది మనకి గో ప్లాట్ఫామ్తో వస్తుంది, ప్లస్ 2GB ర్యామ్ మాత్రమే కాబట్టి ఎక్కువగా బల్క్ యాప్స్ అయితే దీంట్లో ఇన్స్టాల్ చేసుకున్నా కానీ కొంచెం స్లో అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి దీనికి సంబంధించిన ఆండ్రాయిడ్ వర్షను, సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ మనకి లాస్ట్లోకి వస్తే ఇక్కడ మీరు అబౌట్ ఫోన్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళారనుకోండి. ఇక్కడ మీకు ఆండ్రాయిడ్ 10 వర్షన్ కనిపిస్తుంది. ఇది గో ప్లాట్ఫామ్ అనమాట. సో ఇక్కడ ఒకసారి ట్యాప్ చేస్తే ఇక్కడ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మీకు October 5th అని ఉంది. ఒకసారి మనం అప్డేట్ కూడా చెక్ చేసి చూద్దాం. నేను ఆల్రెడీ వైఫై కూడా కనెక్ట్ చేసి చూశాను, సిస్టంలోకి వెళ్ళాను. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఎక్కడనే చూద్దాం. ఒకసారి సిస్టమ్ అప్డేట్ ఒకసారి చెక్ చేద్దాం. ఆన్లైన్ అప్డేట్. సో యువర్ సిస్టమ్ ఈజ్ అప్ టు డేట్ అని చూపిస్తుంది. అంటే ఎలాంటి అప్డేట్స్ అయితే ప్రజెంట్గా రాలేదని అర్థం అనమాట. అండ్ దీంట్లో మీకు 2GB ర్యామే కాబట్టి మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నా కొంచెం స్లో అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు దీంట్లో లైటర్ వెర్షన్ యాప్స్ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి, వాటిని కూడా వాడుకోవచ్చు. లేదంటే నార్మల్గా ఒక నార్మల్ యూజర్ అయితే మీకు సరిపోతుంది, నార్మల్ యాప్స్ అయితే ఉండిపోతుంది. అండ్ డిఫాల్ట్గా దీంట్లో మీకు డిఫాల్ట్ సిస్టమ్ డైలర్తోనే వస్తుంది, అంటే గూగుల్ డైలర్తోనే వస్తుంది, అలాగే గూగుల్ మెసేజింగ్ యాప్తోనే వస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ దీంట్లో కెమెరా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. కెమెరా ఇంటర్ఫేస్ మనకి XOS ఏదైతే ఉంటుందో ఇంతకుముందు వెళ్ళింది సో అలాగే ఉంటుంది. దీంట్లో అన్ని రకాల ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అన్ని ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు దీంతో కొన్ని కెమెరా శాంపుల్స్ కూడా తీస్తాను, అవి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ దీంట్లో నేను ఆల్రెడీ నా ఫింగర్ ప్రింట్ ఎన్రోల్ చేశాను. ఒకసారి చూద్దాం ఎంత స్పీడ్గా ఉందనేది. సో ఇక్కడ చూసారు కదా, వెంటనే ఓపెన్ అయిపోయింది, అలాగే వెంటనే ఓపెన్ అవుతుంది. చాలా స్పీడ్గా ఉంది. అలాగే దీంట్లో నేను ఫేస్ అన్లాక్ కూడా ఎన్రోల్ చేశాను, అది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. సో చూసారు కదా, వెంటనే ఓపెన్ అయిపోయింది. సో వెంటనే ఓపెన్ అయితే అయిపోయింది. సో ఫేస్ అన్లాక్ కూడా పర్లేదు, బాగానే ఉంది. అలాగే దీంట్లో మనం ఒకసారి డిస్ప్లే క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేద్దాం. పర్లేదు, ఇది హెచ్డి డిస్ప్లే కాబట్టి మనం ఎక్కువగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, యావరేజ్గానే ఉంటుంది. అండ్ ఇది మనకి మీడియా కన్జ్యూమింగ్కి మాత్రం బాగానే ఉంటుంది. యూట్యూబ్ అలాగే ఆన్లైన్ మూవీస్ చూసుకోవడానికి మాత్రం బాగానే ఉంటుంది. మనకి ఇంతకంటే ఎక్కువ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఈ బడ్జెట్లో. ఓకే, యావరేజ్గా ఉందని చెప్పొచ్చు అనమాట. సో చూస్తారు కదా, ఇది ఫ్రెండ్స్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్డి 2021కి సంబంధించిన డీటెయిల్స్. సో ఇది మనకి 6,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ప్రజెంట్గా మీకు అన్ని ఫీచర్స్తో కూడా వెళ్ళి తీసుకొచ్చారు. పర్లేదు, బాగానే ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఫ్లిప్కార్ట్లో ఈ రోజు నుంచి మీకు సేల్లోకి అయితే రానుంది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.